అందరికీ నమస్కారం. నేను మీ నేహ కొనెల. ఇక్కడైతే ఈ ప్లాస్టిక్ పాట్స్ అయితే తెప్పించాననమాట ఒక 2. మమ్మీ వాళ్ళ ఇంట్లో వామ చెట్టు గానీ, లేకపోతే ఈ కలబంద ఇవన్నీ కూడా చాలా బావుంటాయనమాట. సో, నేను వెళ్ళినప్పుడు అన్నాననమాట ఫస్ట్. వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకొనెళ్తా మమ్మీ అనేసని అన్నాను. కానీ నేనే మర్చిపోయాను వచ్చేటప్పుడు. తర్వాత నేను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే మా బాబు మా అమ్మని అన్నాడంట, అమ్మమ్మ ఇట్లా అమ్మ అడిగింది కదా! తీసి పెట్టు అనేసని. నేను బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటకొచ్చేసరికి మా మమ్మీ తీసి పెట్టున్నారనమాట. మా మమ్మీని అన్నాను, "బానే తీసి పెట్టావు మమ్మీ నేను మర్చిపోయాను" అనంటే, మా బాబు చెప్పాడు అనేసని చెప్పారనమాట మా మమ్మీ. చూడండి అసలు భలే ఆనందం అనిపించిందనమాట. నేను చెప్పి మర్చిపోయాను. కానీ మా బాబు గుర్తుపెట్టుకొని పనిమాల తీసి పెట్టాడు నా కోసం. నా హడావిడిలో ఇంక అంతే అండి మర్చిపోతాం గదా! కానీ పిల్లలు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు కదా! అది హ్యాపీ అనిపిచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ అయితే కలబంద మొక్కయితే నాటేసాననమాట. తర్వాత ఇప్పుడు వామ మొక్కనైతే నాటుతున్నాను. చేతికలా కవరెందుకేసుకున్నాను అని అంటారా? నాకు ఎందుకో తెలీదండి. ఇసక టచ్ అయినప్పుడు ఒకలాంటి ఫీలింగొస్తుందనమాట. కచ 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 అని అనిపిస్తది. ఎందుకో తెలీదు. అందుకని ఇంకా కవరయితే వేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇవి 2 మంచిగా అయితే చాలా మంచిగా గ్రో అయ్యాయండి. నేను లాస్ట్‌లో ఆ పిక్స్ అవి కూడా యాడ్ చేశాననమాట. చాలా అంటే చాలా బాగా గ్రో అయ్యాయన్నమాట పాట్స్‌లో. చాలా టైమ్స్ నేను నార్మల్‌గా బకెట్స్ అవి ఉంటాయి కదా! వాటిల్లో అంతా పెట్టి చూసానండి. రోజ్ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా వరకు పోతూనే ఉన్నాయి. బట్ నేను పాట్స్ అవి అదే ఈ 2 పాట్స్ తీసుకొని దీంట్లో పెట్టాక నిజంగా చాలా అనిపించింది నాకు. ఈ వామాకుతో బజ్జీలవి కూడా వేసుకుంటారండి. ఎవరికైనా కోల్డ్ అది ఉంది అనంటే జస్ట్ అది ఈ వామాకుని తీసుకొని వామాకుని దోస రేకు మీద కానీ లేదా డైరెక్ట్‌గా స్టవ్ మీద సిమ్‌లో పెట్టి ఆ ఆకు కొంచెం కాలే వరకు అనమాట. అటు ఇటు తిప్పాము అనంటే అది మెత్తగా అయిపోతుంది. అప్పుడు దాన్ని మంచిగా చేత్తో ఇలా మెదిపేసామనంటే ఒక లిక్విడ్ లాగా వస్తది. దాన్ని కొంచెం పసుపు యాడ్ చేసుకొని పిల్లలకి పడితే కోల్డ్ తగ్గుతదనమాట. ఇవాళ తీసిన పిక్ అనమాట ఇది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.